మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే 1919 నుంచి 2003, 2004 టైమ్‌లో చాలా టెర్రరిస్ట్ అటాక్స్ అవుతూ ఉంటాయి ఇండియాలో. సో, ఒక స్పైని పంపిస్తారనమాట. అదెవరో కాదు మన 'రణ్వీర్ సింగ్‌ని.' అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వెపన్స్ మాఫియా ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాళ్ళ గ్యాంగ్స్‌లో ఉండి వాళ్ళని ఎలా అయినా కంట్రోల్ చేయాలి. లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన ఇండియాకి చెప్పాలనమాట. ఈ మూవీ మొత్తం గూడా ఒక స్పై థ్రిల్లర్ అంటారు కదా! సో, అలాంటి మూవీయే. ఈ మూవీ టోటల్‌గా 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకున్న, సెకండ్ హాఫ్ చూసుకున్న స్టార్టింగ్ ఓపెనింగ్‌లోనే మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరిని కొంచెం స్ట్రాంగ్‌గా చూపిస్తారు. అండ్ ఇతను యూజ్ చేసే టెక్నిక్స్ అక్కడికి వెళ్ళడానికి అండర్ కవర్‌లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తది ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి కూడా అలానే అంటే ఒక్కొక్క స్టెప్ ఎలా తీసుకెళ్తారు అంటే ఇప్పుడు కొన్ని మూవీస్‌లో ఏంటంటే చాలా సూపర్ఫిషియల్‌గా చూపిస్తారు. అంటే జరగదేమో అన్నట్టు మనకి చూపిస్తారు. ఇందులో అలా కాదు. చాలా